దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినాన ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మొదటి వాడైన రూబేనును గూర్చి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఇశ్రాయేలు గోత్రములో రెండవ వాడైనటువంటి షిమ్యోనును గూర్చి కొన్ని విషయాలను ఈరోజు ధ్యానము చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇశ్రాయేలు రెండవ గోత్రములో షిమ్యోను అనే అతను యాకోబు లేయాలకు పుట్టినటువంటి రెండవ సంతానము. ఇతని తల్లి లేయా తన బాధను దేవుడు తీసివేశాడు అని, తన మొరను దేవుడు ఆలకించాడని షిమ్యోను అనేటువంటి పేరును పెట్టింది. షిమ్యోను అనే పేరుకు అర్థము దేవుడు వినెను అని అర్థము. ఇతను చాలా కోపదారి అని బైబిల్ గ్రంథంలో మనకి తెలియబడుతూ ఉంది. ఆదికాండ గ్రంథము 29 నుంచి కూడా మనకి షిమ్యోను, లేవి వీరందరిని గురించి మనకి కనబడుతూ ఉంటుంది. ప్రాముఖ్యంగా దీనా కొరకు వారి చెల్లెలైనటువంటి దీనా కొరకు వారు జరిగించినటువంటి కార్యము యాకోబుకు నచ్చలేదు, దేవునికి నచ్చలేదు. మీరెందుకు ఇలా చేశారని యాకోబు అడిగినప్పుడు లేవి షిమ్యోనులు ఇచ్చినటువంటి సమాధానము మా చెల్లినైతే అలా చేయొచ్చా అని అక్కడ వారు అనడం మనం చూస్తాం. ఇతనికి చాలా కోపము అని బైబిల్ గ్రంథంలో మనకి తెలియబడుతూ ఉంది. యాకోబు దీవించేటప్పుడు నువ్వు చాలా కోపదారిగా ఉంటావు నువ్వు అని ఒక దీవెన అతని నోటి నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇతను ప్రతీకారం తీర్చుకునేటువంటి స్వభావము. దీనా కొరకు హివ్వీయుడైన హోమెరు కుమారుడు షెకెమును వారు అక్కడ పడకల మీద ఉండగానే చంపివేసినట్లుగా మనం చూస్తాం. అయితే యూదా గోత్రంలో ఈ గోత్రము కలిసిపోయింది. షిమ్యోనుకు ప్రత్యేకమైనటువంటి భాగము లేదు. ఎందుకు ఇలా జరిగింది అనంటే పాపము, అవిధేయత, లోబడని స్వభావము ఇతన్ని ఆస్తికర్తగా చేయలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి కోపం వచ్చింది, యాకోబుకు కూడా కోపం వచ్చింది. మనం ఏమి నేర్చుకోవాలి ఇతని జీవితం నుంచి అని మనం ఆలోచన చేస్తే కోపము అనేది ద్వేషము అనేది మన హృదయాల్లో మచ్చుకైనా లేకుండా తీసివేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. వినయము, విధేయతలతో ఉంటే మన వంశము కానీ మన పిల్లలు కానీ తరతరాలకు అభివృద్ధి చెందేటి వారిగా ఉంటారు అని దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తే వారి పిల్లల తరాలకు ఈ దీవెనలు సంక్రమిస్తాయని దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అలాంటి వినయము, విధేయత లేని ఈ షిమ్యోను తన దీవెనలను కోల్పోవడం జరిగింది. మన జీవితాల్లో వినయము, విధేయత, కోపము అనేవి మనం తీసివేసుకునే వారంగా ఉండాలి. ఎంత ప్రమాదకరమైనది కోపము అంటే కోపము పాపము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ కారణంగా ఈ గోత్రానికి ప్రత్యేక భాగము ఇవ్వబడలేదు. ఇది యూదా గోత్రంలో కలిసిపోయింది అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి విషయాన్ని ధ్యానించడానికి ప్రభు వారు మనకు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. మన కోపము తీసివేసుకుందాం. మనము విధేయత కలిగి మన పిల్లలకు ఒక మంచి స్వాస్థ్యాన్ని, మంచి భాగాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.